ఫిబ్రవరి మొదటి వారంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ కూటమి తరపున ఆయన ప్రచారం చేస్తారు. వచ్చే నెల 1న సాయంత్రం ఆయన హస్తినకు వెళ్లనున్నారు. మరుసటి రోజు నుంచి సీఎం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు అక్కడకు వెళ్తున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో ఢిల్లీ పర్యటనను చంద్రబాబు ధృవీకరించారు. దేశ రాజధానిలో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీ ఎంపీలు కూడా ఆయనకు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేయనున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? వచ్చే నెల 2వ తారీఖు నాడు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సో ఎన్డీఏ కూటమి తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. సో ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తున్నట్లు సమాచారం. సో ఢిల్లీలో తెలుగువారు ఎక్కువ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. సో నిన్న అమరావతిలో జరిగిన సమావేశంలో టీడీపీ ఎంపీల సమావేశంలో సీఎం తన ఢిల్లీ పర్యటనను ధృవీకరించారు. పార్టీ ఎంపీలు కూడా ఢిల్లీ తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. సో వచ్చే నెల 1వ తారీఖున సాయంత్రం ఢిల్లీ బయలుదేరినారు. సో ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీకి అన్ని నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. సో ఎన్డీఏ తరఫున ముఖ్యంగా బీజేపీ తరఫున అటు అమిత్ షా, ప్రధాని మోడీ, సో ఇతర ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రులంతా ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సో ఇప్పటికే నువ్వానైనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారంలో కొనసాగుతుంది. అటు మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రచారానికి చేస్తుంది. మరి చూడాలి ప్రజలు ఎవరి వైపు ఓటేస్తారని మాత్రం వేచివాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు అయితే 1వ తారీఖు నాడు బయలుదేరతారు. సో 2వ తారీఖు నాడు ఆయన పలు ప్రాంతాలలో ర్యాలీలో పాల్గొంటారు. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తారు. సో ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలని ఆయన ప్రచారంలో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సో ఎందుకంటే దాదాపు ఢిల్లీలో 30 లక్షలకు పైగా తెలుగు వాళ్ళు ఉంటారు. సో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్కేపురం, ఫరీదాబాద్, నోయిడా లాంటి ఏరియాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు. సో ఖచ్చితంగా ఆయన కోరే అవకాశం ఉంది ఓటు వేయాలంటూ ఎన్డీకి. సో మళ్ళీ 2వ తారీఖు వెళ్ళిన తర్వాత ఏ ప్రాంతాలలో ప్రచారం చేస్తారు? థ్యాంక్ యూ అశోక్.